చాలామంది సర్వీస్ బేస్డ్ బిజినెస్ వాళ్ళు మనతో డిస్కస్ చేసేటప్పుడు ఏం చెప్తారు అంటే, సార్ మేము సేల్స్ కాల్స్ బెటర్గానే మాట్లాడాము, డిస్కస్ చేశారు, కస్టమర్ మా దగ్గరికి వచ్చారు, లేదంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, బాగా మాట్లాడాము, కస్టమర్ బాగా ఎంగేజ్ అయ్యి మొత్తం విన్నారు, మళ్ళీ ఆలోచించుకోమని చెప్తామన్నారు. ఇలా ఆలోచించుకొని చెప్తా అన్న వాళ్ళల్లో చాలామంది మేము ఎంత ఫాలో అప్ చేసినా రిప్లై లేదు, ఫాలో అప్లో ప్రాబ్లం ఉందేమో, ఎలా చేస్తే బాగా వస్తుంది అని అడుగుతారు. ఓకే, ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకవేళ సర్వీస్ బేస్డ్ బిజినెస్లో ఉన్నట్లయితే, ఇలాంటి ఛాలెంజ్ని మీరు ఫేస్ చేస్తున్నట్లయితే, గుర్తుపెట్టుకోండి, ఇది ఫాలో అప్ ప్రాబ్లం కానే కాదు, ఇది డెసిషన్ ప్రాబ్లం. డెసిషన్ ఫెసిలిటేషన్ చేయటంలో మీకు ఛాలెంజ్ వచ్చింది, డెసిషన్ తీసుకోవడంలో వాళ్ళకి ఛాలెంజ్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి, నిజంగా వాళ్ళకి ఆ సర్వీస్ గురించి ఇంట్రెస్ట్ ఉండి, అవసరం ఉండి, వాళ్ళకి ఎమర్జెన్సీ అర్జెన్సీ అయ్యి ఉన్నట్టయితే ఆలోచించుకొని చెప్పేవాళ్ళ, నిర్ణయం తీసుకునేవాళ్ళ? ఓకే, తర్వాత ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తామని ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు అంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము అనేక రకాల సర్వీస్ బిజినెస్ ఓనర్స్ యొక్క సేల్స్ కన్వర్జేషన్స్ని దాన్ని డీకోడ్ చేస్తూ అర్థం చేసుకుంటే నాకు అర్థమైన అంశాలు ఏంటంటే మూడు. నంబర్ వన్, నా మీదే క్లారిటీ లేదు, లేదా నాకు క్లారిటీ లేదు. అంటే కస్టమర్కి అనమాట, కస్టమర్ దృష్టిలో చెప్తున్నా, నాకు క్లారిటీ లేదు. నంబర్ టూ, నీ మీద నమ్మకం లేదు, అంటే సర్వీస్ ఇచ్చే వాళ్ళ మీద నమ్మకం లేదు, ప్రొడక్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళ మీద నమ్మకం లేదు. నంబర్ త్రీ, ఇదంతా విన్నాక కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సినంత అర్జెన్సీ అనిపించడం లేదు, అంత ఇంపార్టెన్స్ అనిపించడం లేదు. ఈ మూడు కారణాల వలన డెసిషన్ డిలే చేస్తారు. ఈ డెసిషన్ ప్రాబ్లము ఆల్రెడీ సేల్స్ కన్వర్జేషన్లోనే బ్రేక్ అయింది, ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. ఫాలో అప్ ద్వారా ఫిక్స్ అవుద్దా? సో సేల్స్ ఎక్కడ బ్రేక్ అయింది? మనము ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అడిగి, కస్టమర్ చెప్పండి మీ గురించి అనగానే టక 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయి, ఏదో రెండు మూడు క్వశ్చన్లు వాళ్ళని అడిగి, ఆ తర్వాత మన గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయి, మనము లాస్ట్లో వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఆలోచించుకొని చెప్తా అంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా డెసిషన్ తీసుకునే స్ట్రక్చర్ ఉందా? ఓపెన్ కన్వర్జేషన్లో అంతే కదా, మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే మనం మొత్తం చెప్పుకోవాలి, చెప్పుకున్న తర్వాత వాళ్ళు వింటారు, విన్న తర్వాత వాళ్ళు నిర్ణయం చెప్తారు, మనం వెయిట్ చేస్తాం. ఇది జనరిక్గా ఒక స్ట్రాటజీ లేకపోవటం వలన, ఎస్పెషల్లీ డెసిషన్ అనేది కన్వర్జేషన్లో స్ట్రక్చర్ చేయకపోవటం వలన వచ్చిన ప్రాబ్లం. ఒక హార్డ్ ట్రూత్ ఏంటంటే, మీరు ఫాలో అప్ చేశారనుకోండి, అలా డిస్కషన్ మీ ప్రోడక్ట్ మీ సర్వీస్ గురించి వివరాలన్నీ తెలుసుకునే ఉన్న వాళ్ళతోటి మళ్ళీ ఆలోచించుకొని చెప్తా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫాలో అప్ చేశారనుకోండి, ఫాలో అప్ చేసినప్పుడు డెసిషన్ తీసుకుంటారా? చాలా తక్కువ మంది ఫాలో అప్ చేసిన వాళ్ళు, ఎప్పుడైతే డెసిషన్ అనేది కన్వర్జేషన్ టైంలో ఫిక్స్ కాలేదో సరిగ్గా, అప్పుడు మిస్ అయితే తర్వాత ఫాలో అప్లో కంటిన్యూ అవ్వటం చాలా కష్టం. సో స్ట్రక్చర్ లేనప్పుడు మీరు, వాళ్ళు నో అనలేక సైలెంట్ అయిపోతారు. మీరు వాట్సాప్ చేశారు, వాయిస్ మెసేజ్ చూశారు, బ్లూ కలర్ టిక్కులు వస్తాయి, కానీ రిప్లై రాదు. మళ్ళీ మీరే వేరే ఏదైనా టాపిక్ని పట్టుకొని మాట్లాడడానికి ట్రై చేస్తారు. 90% ఫాలోఅప్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, సార్ మొన్న మాట్లాడాం కదా, అయిపోయిందా, తీసుకుంటామా అని ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం స్ట్రాటజిక్గా చేసేవాళ్ళు కూడా ఇంకొంచెం ఏదో వాల్యూ క్రియేట్ చేద్దామని మాట్లాడతారు, కానీ మీ యొక్క అథారిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది, మీ హోల్డ్ డ్రాప్ అవుతుంది. వాళ్ళకున్న ప్రాబ్లంకి, వాళ్ళకి కావలసిన స్టేటస్కి, వాళ్ళకున్న సిచ్యువేషన్కి మీ ప్రోడక్ట్ని ఈ వాళ్ళకి అవసరము మీరు ఇస్తున్నారు, విన్ విన్ ఉండాలి కదా. దాంట్లోంచి మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా ఫాలోఅప్ చేశారో మీ అథారిటీ పడిపోద్ది. సో ఇప్పుడు డెసిషన్ ప్రాబ్లం వచ్చింది, మనం ఫాలోఅప్ చేస్తే అథారిటీ పడిపోతుంది, కంటిన్యూగా ఒక స్ట్రక్చర్ లేకుండా ఫాలోఅప్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? చాలామంది చేసే తప్పు ఏంటంటే, మెసేజ్లు రకరకాలుగా మార్చటము, సిఆర్ఎం రిమైండర్స్ ఎలా పెట్టాలి అని అడగటం. నాకు కూడా క్లయింట్స్ అడుగుతుంటారు, కోచింగ్ క్లయింట్స్, సార్ మనము ఏం లేదు, సింపుల్గా సిఆర్ఎం క్లయింట్స్ని బాగా పెడితే, రిమైండర్స్ని స్ట్రాంగ్గా పెడితే క్లయింట్స్ అందరికీ పెట్టేస్తే సరిపోద్ది, ఒక సిరీస్ బిల్డ్ చేద్దాము, అది ఎలా ఉంటుంది అంటారు అని అడుగుతారు. ఏదో బుక్లో కానీ వీడియోలో కానీ ఎక్కడో చూసి ఉంటారు.
అది చెప్తారు. సో, అస్సలు సిస్టమ్ ఎక్కడ లీకేజ్ ఉంది, అది తెలుసుకోకుండా చేస్తే పెద్ద తప్పవుద్ది. నంబర్ 1, మనము సేల్స్ కన్వర్జేషన్‌లో ప్రాబ్లమ్ ఏంటిదో దానికి సొల్యూషన్ ఎలా రావాలో అనే వర్షన్‌లో కన్వర్జేషన్ చేయాలి. నంబర్ 2, వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి మనం గైడ్ చేయాలి. నంబర్ 3, నేను ఆలోచించుకొని చెప్తాను అనే ఆప్షన్‌ని తీసేయగలగాలి. ఆలోచించుకొని చెప్తాను అనే ఆప్షన్‌ని ఆ డిస్కషన్‌లోంచి తీసేయగలగాలి. ఓకే. మీరున్న సర్వీస్‌లో మీరు తీసుకునే టికెట్ సైజుని బట్టి ఈ 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ అంతేగాని ఇదొక స్క్రిప్ట్ ప్రాబ్లమ్ గాదు. గొప్పగా మాట్లాడితే ఎమ్మటే క్లోజ్ అయ్యేది. అది కాదు. స్ట్రక్చరింగ్‌లో ప్రాబ్లమ్. సో, సేల్స్ స్క్రిప్ట్‌ల కోసం వెంటబడి ఇది ఇలా మాట్లాడితే బాగవుద్ది, అలా మాట్లాడితే బాగవుద్ది, అదే సేల్స్ అనుకుంటారు చాలామంది. కమ్యూనికేషన్ యాస్పెక్ట్ ఆఫ్ ది సేల్స్ ఈజ్ వెరీ లిటిల్ బిట్. వెరీ లిటిల్ బిట్. ఓకే. కాకపోతే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వెస్టర్న్ కల్చర్‌లో అలాంటి పుస్తకాలు, అలాంటి ట్రైనింగ్‌లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మన దగ్గర ఎక్కువ మంది అదే అన్న భ్రమలోకెళ్ళిపోతారు. సో, మీరు ఒకవేళ సర్వీస్ బేస్డ్ బిజినెస్‌లో ఉన్నట్టయితే, మీ కస్టమర్స్ గూడా మొత్తం విని ఆలోచించుకొని చెప్తాను అని అట్లా వెళ్ళటం ఇలాంటివి జరుగుతున్నట్టయితే, డెసిషన్ డిలే అవుతుందని మీరు గమనించినట్టయితే, ఫాలోఅప్ చేస్తుంటే మాయమైపోతున్నట్టు గమనించినట్టయితే, మీ సిగ్నల్ ఏంటిది అంటే, మీ యొక్క సేల్స్ అథారిటీని డయాగ్నసిస్ చేసుకోవాలి. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్‌కి మీ దగ్గర సొల్యూషన్ ఉన్నప్పుడు, మిగతా వాళ్ళ దగ్గరకి గాకుండా మీతోటి కన్వర్జేషన్ మొదలుపెట్టిన తర్వాత కూడా ఎందుకు డ్రాప్ అవుతున్నారు అనేది డయాగ్నసిస్ చేయాలి. ఆ సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ గాని మీకు కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ చేయండి. వి విల్ హెల్ప్ యూ. ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ. ఒకవేళ ఈ వీడియో మీకు రెజొనేట్ అయితే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్రేకప్ వీడియోస్ డీటెయిల్డ్‌గా మీకు షేర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.